హరే కృష్ణ. వెజిటబుల్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. క్యారెట్, ఆలు, ఆనియన్ కట్ చేసి ఉంచుకున్నాను. బఠానీ గింజలు నానబెట్టి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి నా దగ్గర. మీల్ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి తీసుకున్నాను. తాలింపులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, జీడిపప్పు లైట్గా వేగించి ఉంచుకున్నాను. మసాలా సరుకులు ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ సగం, నెయ్యి సగం వేసి వేడి చేసుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, లవంగం, యాలక్కాయ వేసేసుకుని బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. జీలకర్ర వేగాక వెజిటబుల్స్ వేసి వేయించుకోవాలి. వెజిటబుల్స్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగించుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడే మీల్ మేకర్ కూడా వేసి వేగించేసుకోవాలి. వెజిటబుల్స్ ఫ్రై అయ్యే లోపల బాస్మతి రైస్ కడిగి ఇలా ఎసరు పోసేసి ఉంచుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నాను. వెజిటబుల్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా సరుకులన్నీ వేసేసుకుందాం. మసాలా పౌడర్స్ అన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం బియ్యంలో నీళ్ళు ముందుగా ఇలా పోసేసుకొని మసాలా సరుకులు బాగా కలిసినవి ఒకసారి వేగాక ఇలాగా బియ్యము, ఎసరు పోసి ఉంచుకున్న వాటర్తో సహా పోసేసుకోవాలి. ఇక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ వస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం బిర్యానీకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఇద్దాం. బ్రెడ్ పీసెస్ని పెనం మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిద్దాం. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా కొద్దిగా వేగటానికి సరిపడగా వేసుకో. బ్రెడ్ వేగిపోయిందండి. బ్రెడ్ వేగించుకునేలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. వేగించిన బ్రెడ్ని ఇలా ముక్కల్లాగా విరుపుకోవాలి. కుక్కర్ విజిల్ తగ్గింది. పలావ్ రెడీ అయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి. చక్కగా విడిపోతూ ఉంది. ఈ బ్రెడ్ ముక్కలు పైకి కిందకి ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెడితే బ్రెడ్ ముక్కలు కూడా మెత్తబడతాయి. మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. సింపుల్ ప్రాసెస్తో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది. ఇందులోకి కర్రీ కానీ రైతా కానీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ లెమన్తో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకుని తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు మీరు. అంత టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ అంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్లే అక్కర్లేదు. ఇలా కూడా చేసుకుని తినచ్చు. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.